మనం ముందు చెప్పుకున్నట్లు ప్రపంచాన్ని రక్షించేవి అడవులే కాదు, నదులు కూడా మానవాళి రక్షణకు దారులు వేస్తాయి. అవి క్రమంగా అంతరించుకుపోతున్నాయి. ఉదాహరణకు బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్ నడుబొడ్డున ప్రవహించే అమెజాన్ నది ఒక శతాబ్దంలో ఎన్నడూ ఎరుగని కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ రికార్డు స్థాయిలో కరువు తాండవిస్తోంది. వర్షాలు కురవని కారణంగా భూమి నెర్రెలు వారింది. ఈ కరువు వందల వేల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసింది. అత్యంత శక్తివంతమైన అమెజాన్ రివర్ నీరు లేక ఎండిపోతూ ఉండడం కారణంగా ఈ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు ఆహారం, నీటి సరఫరాలు నిలిచిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల కంటే ఎక్కువ అవుతూ ఉండడంతో నది ఎండిపోతోంది. దీంతో వాటిలో ఉన్న రివర్ డాల్ఫిన్లు అంతరించుకుపోతాయని పర్యావరణవేత్తలు అనుమానిస్తున్నారు. మీకు తెలుసా, రియో నీగ్రో అమెజాన్ నది ప్రవహించే ఈ ప్రాంతంలోని అత్యధిక జనాభా కలిగిన మౌనస్ నగరం ఉంటుంది. అక్కడి మనౌస్ నౌకాశ్రయంలో 13.59 మీటర్లు అంటే 44.6 అడుగుల ఎత్తు నమోదైంది. ఇది 1902లో రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత తక్కువ స్థాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇది 2010లో నమోదైన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రికార్డును దాటేసింది. నెలల తరబడి వర్షం లేకుండా పోవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత వారం చివరిలో మనౌస్ సమీపంలోని నదీ తీర ప్రాంత ప్రజలకు బ్రెజిలియన్ ఎన్జిఓ సామగ్రిని పంపించేసింది. దీంతో వారికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. కానీ అది నిప్పుల మీద నీళ్లు చెరడం వంటిదేనని అంటున్నారు నిపుణులు. బ్రెజిలియన్ ప్రభుత్వ విపత్తు హెచ్చరికల కేంద్రం సెమాడని ప్రకటించిన వివరాల మేరకు అమెజాన్లోని కొన్ని ప్రాంతాలలో 1980 నుంచి ఈ స్థాయిలో వర్షం కనిపించలేదు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం తొలి నాళ్లలోనే బ్రెజిల్ సైన్స్ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఏర్పడబోయే ఎల్ నినో వాతావరణం గురించి, దాని ద్వారా రానున్న కరువును గురించి తెలియజేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న విపరీత వాతావరణాలకు పరాకాష్ఠగా వర్ణించింది. ఈ నెల ప్రారంభంలో ఒక ప్రకటనలో ఎల్ నినో యొక్క ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే ఈ ప్రభావం డిసెంబర్ వరకు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కరువు కారణంగా 4,81,000 మంది ప్రజలను ప్రభావితం చేసింది. బ్రెజిలియన్ ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధులు మనౌస్ సమీపంలోని ఎండిపోయిన ప్రాంతానికి సాయం అందించే ప్రయత్నం చేశారు. కానీ కరువునకు గురైన గ్రామాలకు వారు చేరుకోలేకపోయారు. ఎందుకంటే వారికి ఆహారం, ఇతర సామాగ్రిని పంపిణీ చేయాలంటే నదిలో నీరుండాలి. ఆ నీటిలోనే ప్రయాణిస్తూ సదర ప్రాంతాలను చేరుకోవడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం రవాణా నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు పడవల ద్వారా సాయం అందించవచ్చు. కానీ నెర్రెల వారుతున్న నది ప్రాంతం కారణంగా చాలా పడవలు నది వెంబడి సామాగ్రిని సరఫరా చేయలేకపోతున్నాయి. దాంతో చాలా వరకు అడవుల్లోంచి ట్రాక్టర్ల ద్వారా లేదా కాలి నడకన చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కరువు కారణంగా నీటి మట్టాలు తగ్గిపోవడంతో స్థానిక నీటి సరఫరాలో పరిశుభ్రత లోపిస్తోంది. దీంతో జనం ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. ఈ నీటిని తాగిన పిల్లలకు విరేచనాలు, వాంతులు, తరచుగా జ్వరం వస్తోంది. ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోవడాన్ని వైద్య నిపుణులు గుర్తించారు. అమెజాన్ వర్షారణ్య ప్రాంతాలలో ముఖ్యమైన నదులు ఎండిపోతూ ఉండడంతో ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. తమ గ్రామాలలో ఏర్పడిన తీవ్ర కరుణ కారణంగా తాగునీరు, ఆహారం, మందులు లేని తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అమెజాన్లోని స్థానికులు బ్రెజిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పచ్చని ప్రకృతిని సైతం వాతావరణ వైపరీత్యాలు వదలడం లేదు. అడవులలో ఇన్నాళ్లు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించిన జాతులు కరువు, హీట్ వేవ్ ప్రభావాలను మౌనంగా భరిస్తున్నాయి. ఆదివాసులు నివసించే ప్రాంతాల్లోని నదుల్లో సహజ సిద్ధంగా లభించే చేపలు అపారంగా చనిపోతున్నాయి. బురదతో కూడిన ప్రవాహాల కారణంగా జనానికి తాగునీరు లభించట్లేదు. నీరు ఉన్నా తాగడానికి ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రాంతాల్లో నివసించి 63 తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీఎం అనే సంస్థ వెల్లడించింది. అమెజాన్ ప్రాంతంలో కొందరు స్మగ్లర్లు సృష్టిస్తున్న కారడవుల బీభత్సం కారణంగా కార్చిచ్చుల మంటలు చెలరేగుతున్నాయి. అడవుల్లోని మంటల కారణంగా వచ్చే పొగ గతంలో కంటే అధ్వానంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణ సంక్షోభం తీవ్రమవడంతో వృద్ధులు, చిన్నారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం ఎల్ నినో మాత్రమే కాదు. ఈ మంటలతో అటవీ ప్రాంత నిర్మూలన కొనసాగుతోంది. వ్యవసాయం ఒక్కడుగు కూడా ముందుకు పడ్డలేదు. గత పాలకుల స్వార్థం కారణంగా ఈ ప్రాంతం అపారమైన దోపిడీకి గురైంది. ప్రపంచం మొత్తానికి 20% స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు ఇప్పుడు కాలుష్యాలను అందించే ఫ్యాక్టరీలుగా మారిపోయాయి. ఇక్కడ జరుగుతున్న ప్రకృతి హననాన్ని పాలకులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే పర్యావరణ మంత్రి మరీనా సిల్వా ఈ విషయంపై స్పందించారు. గత నెలలో కరువుతో దెబ్బతిన్న అమెజాన్ ప్రాంతానికి సహాయం అందించడానికి
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు. అసలు నదిలో నీరే లేకపోవడంతో వారి సహాయం ఆదివాసీ జనాన్ని చేరలేకపోతోంది. గత వారం బ్రెజిలియన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో 100 కంటే ఎక్కువ డాల్ఫిన్లు హీట్ వేవ్ కారణంగా చనిపోయాయి. నీటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో త్వరలోనే మరిన్ని జీవజాతులు కూడా చనిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 39 డిగ్రీల సెల్సియస్ అంటే 102 డిగ్రీల ఫారెన్ హీట్ మించిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడం ఎలా అన్న విషయంపై చికో మెండిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ పరిశోధనలు చేస్తోంది. ఇక్కడ జరిగే మరణాలను పరిశోధించడానికి పశు వైద్యులు నిపుణుల బృందాలను పంపినట్లు బ్రెజిల్ గత వారం ప్రకటించింది. ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మనం చేసే తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. ఇలాగే జరిగితే అడవుల స్థాయి బాగా తగ్గిపోయి గడ్డి మైదానాలుగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రకృతి దేవతతో కొన్ని దేశాల పాలకులు పరిహాసమాడుతున్నారు. ఒకవేళ అమెజాన్ అడవుల విస్తీర్ణం తగ్గిపోతే ఈ ప్రభావం ప్రపంచంపై పడుతుంది. 9 దేశాలలో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమెజాన్ వర్షారణ్యానికి ఇప్పుడు గడ్డు రోజులు వచ్చాయి. అమెజాన్ పరివాహక ప్రాంతంలో 75% ఈ అడవులు ఆక్రమించాయి. మనిషి తెలివి మీరిన తర్వాత అడవులపై పడ్డాడు. వాటిని నాశనం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే కలప, బయో ఇంధనం, పోడి వ్యవసాయం అంటూ చాలా అడవులను ధ్వంసం చేశాడు. అమెజాన్ కూడా 20% మింగేశాడు. నేడు బ్రెజిల్, బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో ఓ రహస్య రన్వేను అధికారులు కనిపెట్టారు. అంటే అమెజాన్ అడవులు ఏ స్థాయిలో నాశనానికి గురవుతున్నాయో అర్థమవుతోంది. చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు ప్రజలు. అధికారిక లెక్కల ప్రకారం ఏటికేడాది ఈ సంఖ్య పెరుగుతూ వెళుతోంది. వానలు సరిగ్గా కురవకపోవడం, కార్చిచ్చుల వంటి ప్రకృతి విపత్తుల కారణంగా భారీ విస్తీర్ణంలో అమెజాన్ అడవి నాశనమైంది. వన్యప్రాణులు చనిపోయాయి. నిజానికి ఈ అడవుల్లో నివసిస్తున్న ఆదిమ జాతుల ప్రజలు అమెజాన్ ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటారు. అడవిని రక్షించుకోవడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడతారు. సుమారు 3,500 మంది ఆదిమ జాతులు అమెజాన్ లో నివసిస్తున్నారు. వారంతా అడవిని అమ్మగా భావిస్తారు. అడవి తమ బాగోగులు చూసుకుంటుందని, తమకు కావలసినవని ఇస్తుందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నిజమే, అమెజాన్ అడవులపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఒకవేళ ఆ అడవికి ఏమైనా అయితే వీరి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఇప్పుడు ప్రపంచం ప్రమాదం అంచుల్లో ఉంది. అమెజాన్ అడవులు కూడా క్షీణిస్తే ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.